స్వీపర్స్ అండ్ కామాటి వెల్ఫేర్ సొసైటీ వర్ధిల్లాలి వర్ధిల్లాలి. ఈరోజు తెలంగాణ హైదరాబాద్లో ఉన్న గ్రేటర్ హైదరాబాద్లో ఉన్నటువంటి మున్సిపల్ కార్పొరేషన్లో కానీ యావత్ తెలంగాణలో కానీ మన 33 జిల్లాలలో పర్మనెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ జీతాలలో నుంచి జీపీఎఫ్ విధానాన్ని తీసేసి పెన్షన్ విధానాన్ని అమలు చేశారు. పెన్షన్ విధానంలో ఆ పెన్షన్ విధానంలోని ఆ డబ్బు ఎక్కడ పోతుంది ఏం కథ అనేది చాలా మందికి కార్మికులకు తెలియకపోతుంది. ఆ అమౌంట్ అనేది ఎక్కడ పోయిందో వెంటనే దాన్ని చర్య తీసుకొని తగు కార్మికులకు అందించాలని కోరుకుంటున్నాం. అలాగే ఏంటంటే ఈ పెన్షన్ విధానంలోని అమౌంట్ ప్రతి ఒక్కరికి మటుకు చెందడం లేదు. ఎందుకంటే అందరికీ కట్ అవుతుంది, కానీ కట్ అయిన అమౌంట్ మటుకు ఎవరిది ఎక్కడున్నది ఏం కథ అన్నది ఇప్పటివరకు కూడా ఎవరికి కరెక్ట్ తెలుస్తలేదు. అదే అమౌంట్ వాళ్ళ అమౌంట్ ఎంతవరకు జమ అయింది ఏం కథ అన్నది ప్రభుత్వం వెంటనే తెలియజేయాలని కోరుకుంటున్నాం. అలాగే మళ్ళీ కట్ అయినటువంటి అమౌంట్ వాళ్ళ అవసర నిమిత్తానికి వాళ్ళ అత్యవసర పరిస్థితులలో వాడుకునే విధంగా వాళ్ళకు అందుకునే విధంగా ఆ గవర్నమెంట్ ఎంబడే చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాం. అలాగే ప్రతి నెల ప్రతి ఎంప్లాయీకి 5,000 నుంచి 10,000 వరకు కూడా శాలరీ డిడక్షన్ అవుతుంది. ఆ డిడక్షన్లోని అమౌంట్ పెన్షన్ రూపాన పోయి కార్డు విధానాన్ని అమలు చేశారు, కానీ ఆ కార్డు ఏమిటికి ఉపయోగం లేకుండా ఉంది. ఆ కార్డు అనేది అసలు ఏటీఎం లాగా అంటారు, కానీ ఏటీఎం లాగా ఏ విధంగా వాడాలన్నది కనీసం చెప్పేవాళ్ళు కూడా లేరు. ఆ అమౌంట్ అనేది కొందరి 5 లక్షలు 10 లక్షలు 15 లక్షల వరకు జమ అవుతుంది. ఆ అమౌంట్ మళ్ళీ రిటైర్ అయిన తర్వాత కూడా ఎవరికి అందకపోతుంది. చాలా ఇబ్బందుల పాలవుతారు కార్మికులు. కాబట్టి వాళ్ళకు ఆ పెన్షన్ విధానాన్ని సరైన పద్ధతిలో వాళ్ళకు అందజేయాలని కోరుకుంటూ వర్ధిల్లాలి తెలంగాణ మున్సిపల్ స్వీపర్స్ అండ్ కామాటి వెల్ఫేర్ సొసైటీ. తెలంగాణ మున్సిపల్ స్వీపర్స్ అండ్ కామాటి వెల్ఫేర్ సొసైటీ. తెలంగాణ మున్సిపల్ స్వీపర్స్ అండ్ కామాటి వెల్ఫేర్ సొసైటీ. వర్ధిల్లాలి తెలంగాణ మున్సిపల్ స్వీపర్స్ అండ్ కామాటి వెల్ఫేర్ సొసైటీ.